అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఏమాత్రం గుర్తించింది మన వల్ల, సో కార్యకర్తలను, నాయకులను, సో ఇప్పుడు కొత్తగా ఏం చేయబోతారు అని చెప్పేసి మీరంతా అనుకోవచ్చు. కానీ మనం వాస్తవాలు అంగీకరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. రాబోయే కాలంలో పార్టీ కార్యకర్తలే ముఖ్యంగా పనిచేసే విధంగా, అంటే గ్రామ సభ ఏదైతే గ్రామ సభ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయాలను అమలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. డెఫినెట్ గా మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించడం జరిగిందో అవన్నీ కూడా సక్రమంగా మనం నెరవేర్చగలిగినామనుకోండి, కమిటీలు వేసుకొని ఆ రకంగానే మనం వ్యవహరించినామనుకోండి, డెఫినెట్ గా మనం సులభమైన మార్గంలో అధికారంలోకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. భవిష్యత్తులో మనందరికీ మంచి జరగాలన్నా, మరి భవిష్యత్తు తరాలకు మంచి జరగాలన్నా ఖచ్చితంగా ఈ కమిటీలో ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎవరంటే వాళ్ళు దీంట్లో పెట్టే అవకాశం కూడా లేదు అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే సింపథైజర్స్ ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే అభిమానం కలిగిన వారు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరైతే అభిమానం కలిగి ఉన్నారో, ఎవరైతే అంటున్న భాష అంటే అభిమానం కలిగి ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం దగ్గరికి చేర్చాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం అన్నమాట. సో డెఫినెట్ గా వాళ్ళందరినీ మాత్రమే పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఏదైతే కమిటీకి సంబంధించి 15 మందిని దాంట్లో నియమించాలా అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. అలాగే అనుబంధ విభాగాలకు సంబంధించి 7 విభాగాలకు సంబంధించి ఒక్కొక్క విభాగంలో 9 మందిని నియమించాలా అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. మనకు అక్కడ లేరనుకోండి, ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. నిఖార్సైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, నిఖార్సైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులను మాత్రమే తీసుకోండి అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. వాళ్ళు మాత్రమే ఉండాలి, ఎందుకంటే వాళ్ళే ఉండాలి, వాళ్ళే పనిచేయాలి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. అట్లా అందాజీలాగా ఉన్న వాళ్ళు, వేరే పార్టీ పైన చూపు చూసేవాళ్ళు, రెండు పార్టీల చుట్టూ చూసే వాళ్ళను వీళ్ళందరినీ కూడా దగ్గరికి కూడా రానివ్వాలండి అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళను మాత్రమే ఈ కమిటీలో వేసుకునే కార్యక్రమం తప్పకుండా చేయండి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఐడి కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు 2-0 ఎలా ఉంటుందంటే ఆ డివిజన్ సంబంధించేదేనేమి, మిగతా ఈ మండలానికి సంబంధించేదేనేమి, ఏది జరగాలన్నా కూడా ఆ ఐడి నెంబర్ కొట్టగానే వాళ్ళ చరిత్ర అంతా కూడా మొత్తం వచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అనమాట. అంటే సీఎం గారు మేలు చేయాలన్నా కూడా వాళ్ళకు ఖచ్చితంగా ఈ ఐడి నెంబర్ కొట్టి చూసి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితేనే వాళ్ళకు మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో పార్టీలో పదవులు కానీ, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వంలో పదవులు కానీ ఏదైనా కూడా మిగతా ఇంకే పదవులైనా, కార్పొరేటర్ పదవి కావచ్చు, ఇంకా ఏదైనా రేషన్ డీలర్ కావచ్చు, ఇంకా ఏదైనా చిన్న పదవులు కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ మేలు జరగాలన్నా కూడా ఈ ఐడి ఉన్న వాళ్ళకు మాత్రమే జరుగుతుంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా అందుకోసమే అల్లా డబ్బా వాళ్ళను చేర్చుకోవాలండి, ఆశామాషిగాలను చేర్చుకోవాలండి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మాత్రమే ఈ కమిటీలో తీసుకునే కార్యక్రమం చేయండి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా ఎవరైనా క్రియాశీలకంగా, ఎందుకంటే పెద్ద పెద్ద పదవులు తీసుకుని కూడా పనిచేయకుండా కొంతమంది ఉన్నారన్నమాట. సో అటువంటి వాళ్ళకు కూడా నిర్దాక్షిణ్యంగా మీరు రికమెండ్ చేసే కార్యక్రమం చేయవచ్చు. వీళ్ళందరూ రాష్ట్ర స్థాయిలో పదవి తీసుకున్నారు, ఒక్కసారి కూడా మీటింగ్ లో పాల్గొనలేదు, ఒక్కసారి ఈ సమస్య ఎదిరిన పరిస్థితి లేదు, ఒక్కసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితి లేదు అని చెప్పేసి మనం దాంట్లో నిర్ణయం తీసుకుంటే ఆ పదవి ఊడిపోయే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. సో ఒకసారి పదవి వచ్చిందిలే మనం
జీవితంలో ఆ పదవిలో ఉందాంలే అంటే పదవి వ్యవహారం కాదు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. పని చేసే వాడికి మాత్రమే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చోటు ఉండే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. మనమైతే ఏదైతే ఈ కష్టకాలంలో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే ఈ కష్టకాలంలో ఉన్నారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం పాటుపడతారో వాళ్ళకు మాత్రమే మంచి భవిష్యత్తు ఉండే కార్యక్రమం భవిష్యత్తులో జరగబోతుంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. జనాల్లో చాలా మంది చెప్తుంటారు అన్నమాట మనకు సంబంధించి, వీళ్ళు పోటీ చేస్తారా లేదా కార్పొరేషన్ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి అంటా ఉంటారు. అంటారా అంటారా? మా దగ్గర నామినేషన్లు కూడా లేదు. వాళ్ళు అంటుంటారన్నమాట నామినేషన్లు కూడా లేదు అని చెప్పేసి. నామినేషన్లు కాదు కదా, ఒక్క సీటు కూడా పోదు. 50 సీట్లకు 50 సీట్లు కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. సో డెఫినెట్ గా మేము అందరం కూడా ఉంటాం, ఏ ఇబ్బంది లేదు. మీకు తోడుగా ఉంటాం, మీకు ముందు ఉంటాం, మీకు వెనక ఉంటాం, అంతా ఉంటాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ మీరు అవన్నీ కూడా కళ్ళబల్లి మాటలు, ఆ కబుర్లు అవన్నీ కూడా మోసపోవకండి. ఇది ఏదో భయపడాల్సిన పని లేదు. మనం రౌడీలు అంటేనే మనం వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏదో అనుమతి వస్తే ఏమవుతుంది, సో ఏం కాదు కానీ ఏం ఇబ్బంది ఏం లేదు. సో శుభ్రంగా మనం అందరం కూడా బాగా భవిష్యత్తు మంచిగా ఉండాలి అంటే మనం అందరం కూడా మంచిగా ఈ కార్యక్రమంలో తప్పకుండా ఈ కమిటీలను వేసుకోగలిగితే మనం అనుకున్న గోల్ రీచ్ అయ్యే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.